హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ 3D బ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణలోనే చాలా చాలా తక్కువ మందికి తెలిసిన ఒక దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత చాలా అంటే చాలా ఉంది. ఇది ఎక్కడో కాదు, మన యాదాద్రి అంటే యాదగిరిగుట్ట దగ్గరలోనే అనమాట. కేవలం ఒక యాదగిరిగుట్ట నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ లక్ష్మీ హయగ్రీవ ఆలయం. ఓకేనా? సో ఈ ఆలయంలో మనం మేజర్గా చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకున్నారు, ఏంటి హడావుడి అంతా కూడా మీకు క్లియర్గా వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నారుగా, ఎక్కువ మంది మీరు చూస్తే పిల్లలు కనిపిస్తూ ఉంటారు, తల్లిదండ్రులతో పాటు పిల్లలందరూ కూడా ఉంటారు. సో నేను కూడా మా అల్లుడితో కలిసి హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడం జరిగిందనమాట. సో ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఫస్ట్ మా అల్లుడితో నేను ఏం మాట్లాడాను కార్లో అవన్నీ కూడా వినండి సరదాగా. తర్వాత టెంపుల్ గురించి పూర్తిగా మీకే అర్థమైపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎవరు వెళ్తున్నావు? అస్సామా? అది ఎక్కడుంది చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఎందుకు వెళ్తున్నాం గుడికి చెప్పు, మంచిగా చెప్పు. ఏం రాయడానికి? అలా అంటే 1 2 3 ఏబిసిడీలు వద్దా? ఓన్లీ అలా నేర్చుకోవాలి, మరి మిగతా ఏం నేర్చుకోవద్దు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేము వెళ్ళేది అక్షరాభ్యాసానికి అనమాట. చాలామంది మన తెలంగాణలో అక్షరాభ్యాసం అనగానే బాసర వెళ్తూ ఉంటారు, సరస్వతీదేవి ఆలయానికి. కాకపోతే ఇక్కడ మనకి తెలంగాణలోనే మన యాదగిరిగుట్ట దగ్గరలో హయగ్రీవ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేస్తారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది అక్షరాభ్యాసం చేయించడానికి. దానికి చాలా వివరాలను కూడా నేను చెప్తాను. సో కార్లో అయితే వెళ్తున్నాం మన హైదరాబాద్ నుంచి. ముందు మా బావగారు కూర్చున్నారు, మా అక్క, మా మేనరుడు, నేను సరదాగా ఆడుకుంటూ ఒక 1.5 అవర్లో అయితే మేము టెంపుల్కి అయితే చేరుకున్నాం అనమాట మార్నింగ్. సో మనం టెంపుల్లో ఉండే విశిష్టత, టెంపుల్ ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడ అక్షరాభ్యాసం ఏంటి, అదొక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఎవరైతే పిల్లలు ఇలాగ అక్షరాభ్యాసం చేయించడానికి బాసరగా వెళ్తుంటారో, మనకి దగ్గరలో ఒక మంచి టెంపుల్ కావాలి, దానికి సంబంధించి పిల్లలకి మంచి జ్ఞానం రావాలి అనుకుంటే ఈ టెంపుల్ మీరు తప్పకుండా వెళ్ళండి. అక్షరాభ్యాసం అయిపోయినా కూడా వెళ్ళొచ్చు. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, టెంపుల్ దగ్గర రాగానే ఎట్లా ఉరుకుతున్నాడో. ఎక్కడికి వచ్చారని అడిగితే ఉరుక్కుంటూ వెళ్ళిపోయి చూస్తున్నాడు. మరి ఏం అర్థం అవుతుంది ఏంటో కానీ. సో ఇదే ఆ టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. చాలామందికి ఏంటంటే హయగ్రీవ స్వామి ఎవరనేది తెలియదు అనమాట. అందుకని ఇక్కడ మనకు ఒక పిక్చర్ అయితే వేశారు గోడ పైన. సో అక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే బ్రహ్మకి వేదాలని, అదేవిధంగా సరస్వతీదేవికి విద్యని అందిస్తున్న దేవుడు ఈ హయగ్రీవుడు అనమాట. ఈ హయగ్రీవ స్వామి విష్ణు స్వరూపము. సో ఈ వేదాలను, సరస్వతీదేవికి విద్యను అందించిన వాడు హయగ్రీవుడు అనమాట. సో అందుకని ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అక్షరాభ్యాసంతో పాటు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అది ఏంటి అనేది కూడా మనం వీడియోలో చూద్దాం. సో మేము ఏదైతే అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళామో ఇక్కడ అయ్యగారు అయితే పూజ చేస్తున్నారన్నమాట. ఇట్లా విడివిడిగా చేస్తారనమాట. దానికి సంబంధించినవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. అంటే పలక, పుస్తకం, పెన్ను, బలపాలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటే వాళ్ళు అక్కడ పూజ చేస్తారు. అక్షరాభ్యాసానికి మేబీ 500 ఎంతో ఫీజు ఉంటుందన్నమాట, టికెట్ తీసుకోవాలి. అయితే ఇది ఒక వేద పాఠశాల అనమాట. కేవలం ఇక్కడ పూజలు, పునస్కారాలు, హోమాలే కాదు, ఇక్కడ చాలామంది అంటే వేదం నేర్చుకుంటూ ఉంటారు. అదే మనం ముందుగా ఫోటోలో చూసాం కదా. సో వేదాలు, అదేవిధంగా విద్య రెండింటిని అందించిన వాడనమాట ఈ జగత్తుకి, అంటే ఈ ప్రపంచానికి. కాబట్టి ఇక్కడ అంత విశిష్టత. ఇక్కడ ఉండి కొంతమంది వేదం కూడా నేర్చుకుంటూ ఉంటారు. సో పంతులు గారు ఏంటంటే ఒక మంత్రం చెప్తున్నారనమాట. పలక మీద రాశారు కదా, ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవాయ నమః అని. సో ఆ మంత్రాన్ని ఏంటంటే బావు చెవులు చదవమని చెప్తున్నారు. మా బావ చదువుతున్నారు అనమాట. దేవికి చూడండి ఎలా వింటున్నాడో. ఇంతకీ మా అల్లుడు పూర్తి పేరు దేవి కుస వెంకట చాణక్య. చాలా పెద్ద పేరు. పెద్దయ్యాక ఎలా ఫీల్ అవుతాడు ఏమో తెలియదులే కానీ ఇప్పుడైతే తెలియదు కదా. సో ముద్దుగా అయితే మేమందరం దేవిక్ అని పిలుస్తాము. సో ఇక్కడ పంతులు గారు చెప్పింది అక్కడ చెవిలో చెప్తున్నారు అనమాట. అదేవిధంగా అక్కడ పలక మీద రాసింది ఏదైతే ఉందో ఆ పలక మీద రాసింది అల్లుడితోటి మొత్తం దిద్దించారు. ఒక 3 సార్లు దిద్దించిన తర్వాత అక్కడతోటి
అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. అయితే ఇక్కడ అక్షరాభ్యాసంతో పాటు ఇంకోటి కూడా ఉందని చెప్పాను కదా, సో అదేంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ విధంగా రాశారనమాట, శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అనేసి రాయడం జరిగింది. సో అదే అక్కడ అల్లుడితోటి పట్టుకొని అక్కబావ ఇద్దరు కలిసి దిద్దిస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను, నేను తీస్తుంటే నాకెళ్ళి చూస్తున్నాడు అనమాట. వంకర్ టింకర్లు కూర్చొని రాస్తున్నాడు. అక్షరాభ్యాసం పూజ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం ఏడ్చాడు, ఆకలేస్తుందేమో అని చెప్పి అక్కడ పక్కన టిఫిన్స్ అవి పెడుతున్నారు, ప్రసాదంలో పెడుతున్నారు, అవి తినిపించి తీసుకొచ్చి సరదాగా ఆడించారనమాట. గంట కొట్టమంటే కొడుతున్నారు చూడండి. పిల్లలకి గంట కొట్టడం అంటే చాలా ఇష్టం కదా. చిన్నప్పుడు కూడా మనం కూడా గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దేవుడిని చూసినా చూడకపోయినా గంట కొట్టాలి అనేది ఒక కోరిక ఉంటుంది, ఎగిరెగిరి కొట్టేవాళ్ళం. సో మీలో ఎంతమంది ట్రై చేశారు ఏంటి కూడా ఒకసారి కామెంట్ చేయండి. అక్కడ మనకి పైన చూస్తే చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడైతే హోమం జరుగుతుంది. ఈ హోమం ఏంటంటే ఇక్కడ వచ్చిన పిల్లలందరూ ఎవరైతే ఉంటారో, చిన్న పిల్లల దగ్గర నుంచి అక్షరాభ్యాసం అయినా అవ్వకపోయినా, ఒకవేళ మనం వేరే ఎక్కడైనా అక్షరాభ్యాసం చేసుకున్నా సరే ఇక్కడ ఈ పూజలో పాల్గొనొచ్చు అనమాట. అయితే ఈ పూజ కేవలం మనకి నెలకి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడు అనేది కూడా నేను మీకు ఫోటోలో క్లియర్గా ఉంది, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ప్రతి సంవత్సరం అవి చేంజ్ చేస్తూ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ ఫోటోలో ఉండే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ హోమం దేనికి అంటే కనుక ఇక్కడ పిల్లలు వచ్చిన పిల్లలందరికీ కూడా బీజాక్షరం, సో నాలుక మీద బీజాక్షరం రాస్తారు. దానికంటే ముందు పిల్లలందరినీ ఇక్కడ హోమం దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు మెయిన్ పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఇక్కడ పూజ అయితే హోమం చేయడం జరుగుతుంది. ఒకవేళ 100 మంది వచ్చారనుకోండి, ముందు కొంతమందిని కూర్చోబెట్టి హోమం చేస్తారు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళని కూర్చోబెట్టి హోమం చేయడం జరుగుతుంది అనమాట. హోమం అనేది పూర్తయిపోయిన తర్వాత పిల్లలందరినీ లైన్లో కూర్చోబెట్టి గురువు గారు ఉంటారు, ప్రధాన అర్చకులు, పిల్లల నాలుక మీద బీజాక్షరం అనేది రాస్తారనమాట. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా ప్రధాన అర్చకులు పుల్లతోటి తేనె అద్ది దాంతో బీజాక్షరం అయితే నేలక మీద రాస్తారు. దేవికి తెలియక చూడండి నేలకి ఎలా బయట పెట్టి ఉంచాడో. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి అనమాట, అక్కడ వచ్చిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఆ హోమంలో పాల్గొని ఎవరైతే బీజాక్షరం కోసం వస్తారో వాళ్ళందరికీ. అయితే నేను చూసిన దాంట్లో ఎక్కువ మంది కొద్దిగా ఎదుగుదలలో కానీ కొంచెం మాట సరిగ్గా రాని వాళ్ళు ఇలా ఉంటారు కదా, అటువంటి పిల్లలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళ నమ్మకం అంటే ఇక్కడికి వచ్చి ఎవరైతే బీజాక్షరం నాలుగు మీద రాపించుకుంటారో వాళ్ళ మానసిక స్థితి, అదేవిధంగా వాళ్ళ విద్యలో కానీ అవన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పేసి నమ్మకం అనమాట. అందుకని ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. సో మనకి తెలంగాణలోని ఇలాగా నాలుగు మీద బీజాక్షరం రాయడం అనేది ఎక్కడా లేదు, కేవలం ఇక్కడ ఈ గుళ్ళో మాత్రమే ఉందని మనం తెలుసుకోవచ్చు. హోమం కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత హోమం చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఇక్కడ మనకి చాలా రకాల హోమాలు జరుగుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ స్వామివారిని చూడొచ్చు, లక్ష్మీ హయగ్రీవ స్వామివారు అనమాట. ముందుగా అభిషేకం అయిపోయి తర్వాత హోమం అయితే పూర్తి చేశారు. పూజా కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత పక్కనే మనకి అన్నదానం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా భోజనం చేయొచ్చు. మార్నింగ్ టైం టిఫిన్ అంటే ప్రసాదం పెడతారు, అదేవిధంగా మధ్యాహ్నం పూట భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. మన అన్నదానానికి మనకు తోచినంత డొనేషన్ కూడా ఇక్కడ మనం చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవే పూజా కార్యక్రమాలు జరిగే డేట్స్ అనమాట. ప్రతి నెల ఒకరోజు మాత్రమే జరుగుతూ ఉంటుంది, అది కూడా శ్రావణ నక్షత్రంలో జరుగుతుందన్నమాట. 2023 డేటా వరకే ఇక్కడ ఉందన్నమాట. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మీ ఇక్కడ కింద చూసినట్టు మీకు కనిపిస్తుంది కదా, 8886885500. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా కాల్ చేసినా సరే 2024 లేదా ఇంకా 2025 మనం మీరు ఒక వీడియో లేట్గా చూసినట్టయితే ఆ సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు ఆ పర్టికులర్గా మనకి అక్షరాభ్యాసం కానీ లేకపోతే పిల్లలకి బీజాక్షరం రాసే అవకాశం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకొని ఆ రోజు ఉదయాన్నే వెళ్ళినట్టయితే స్వామివారి అభిషేకం తర్వాత హోమం తర్వాత అక్షరాభ్యాసము, అదేవిధంగా బీజాక్షరం రాపించుకొని అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకొని మనం తిరిగి ఇంటికి రావచ్చు అనమాట. చాలా చాలా ముఖ్యమైన ఆలయం, పిల్లలకి జ్ఞానాన్ని అదేవిధంగా సరస్వతిని అందించే ఒక మంచి దేవాలయం అని చెప్పుకోవచ్చు మన తెలంగాణలో. చాలామంది తెలియదు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా ఎంతమంది వచ్చారో, చాలా అంటే చాలా కార్లు వచ్చాయి. పూజ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. సో మీరైతే నార్మల్గా ఒకసారి ఎప్పుడైనా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చినప్పుడు పక్కనే 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది, లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయం అని టైప్ చేయగానే వస్తుందన్నమాట. సరదాగా వెళ్ళి దర్శనం చేసుకుని కూడా రావచ్చు. కేవలం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మనం చేసే పనుల్లో వృద్ధి పెరగాలి, పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళాలంటే ఇక్కడ దానికి సంబంధించి హోమాలు పూజలు కూడా చేస్తారంట. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఆలయ అర్చకుల్ని కనుక్కొని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు ఈ ఆలయ వ్యవస్థాపకులు అనమాట, అంటే ప్రారంభించిన వారు. వారి యొక్క విగ్రహాలని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంట్రన్స్లో పెట్టడం అయితే జరిగింది. ఆలయ ఎంట్రన్స్లో మనకి ఎడం పక్కన వినాయకుడు ఉంటారు, వినాయకుడు పక్కనే మనకు ఒక శిలాఫలకం చూడొచ్చు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తుంది సార్, శ్రీ సూర్య అష్టాక్షరి మంత్రము అని. సో ఈ మంత్రం ఏంటంటే దానికి సంబంధించిన తాత్పర్యం కానీ మంత్రం జపఫలం అవన్నీ ఇచ్చారు.
ఇది ముఖ్యంగా మన ఆరోగ్యానికి, మన యొక్క మేధస్సుకి, మన అజ్ఞానాన్ని తొలగిపోవడానికి వాటన్నిటికి కూడా సూర్య భగవాన్ నుంచి వచ్చిన మంత్రం అని చెప్పుకోవచ్చు. దాని నుంచి అయితే క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకవేళ కావాలి క్లియర్గా చూడాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను కుదిరినంత దగ్గరగా అయితే వీడియోని అయితే తీసుకెళ్ళాను, కాకపోతే వీడియోలో మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. మీరు ఒకవేళ గూగుల్లో కూడా కుదిరితే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. శ్రీ సూర్య అష్టాక్షరి మంత్రము. దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బంది పడుతున్నా కానీ మంత్రజపం ఎలా చేయాలి, చేసిన దానికి ఎటువంటి ప్రతిఫలం ఉంటుంది, సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఈ శిలాఫలకం మీద అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీ గురించి నేను కొద్దిగా జూమ్ చేసి మెల్లగా అయితే కిందకి తీసుకెళ్ళాను చూడండి. మంత్రము, దాని కింద తాత్పర్యము, అదేవిధంగా మంత్రజప ఫలము. ఎవరైతే చేస్తారు ఏంటి, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అవుతారని, సూర్యుని ఎదురుగా నిలబడి చేస్తే అంటే వాళ్ళకి ఏదైనా వ్యాధుల నుంచి బయటపడతారని చెప్పేసి క్లియర్గా ఉందన్నమాట. నేను అన్నీ కూడా ఇక్కడ 1 by 1 మీకు చూపిస్తున్నాను చూడండి. దారిద్ర్యం నశిస్తుంది, మనకి ఏవైతే తినకుండా పదార్థాలు తింటామో వాటి నుంచి దోషం అనేది పోతుందన్నమాట. మనం ఏదైతే తప్పులు చేస్తామో తప్పుల నుంచి మనం విముక్తి పొందుతాము. మనం ఏమైనా తెలియక బూతులు అలా మాట్లాడినా కానీ అవన్నీ కూడా వాటి నుంచి మన యొక్క ఆలోచన మారిపోతుంది. ఇలా మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. సో ప్రతిసారి 108 సార్లు చేయాలని చెప్పేసి మనకి ఇలాగా ఏవైతే మనకి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, సంధ్యా సమయాల్లో చేయాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అదే నేను మీకు క్లియర్గా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఇలాగ అక్షరాభ్యాసం సంబంధించి లేదా పిల్లలకి బీజాక్షరం రాపించాలి నేలకు మీద, వాళ్ళ విద్యలో కానీ జ్ఞానంలో మంచి ఉన్నతిని పొందాలి అనుకుంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించమని చెప్పండి. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామియే నమః.